హలో గైస్, మనందరికీ తెలుసు అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్డ్ ఇచ్చాడు. నేను షార్ట్ వీడియోలో కూడా అశ్విన్ అన్న వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్రికెటర్ అని చెప్పా. ఈరోజు మనం ఎందుకు అశ్విన్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్రికెటర్ అని తెలుసుకుందాం. జులై మూవీలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెబుతాడు, క్లాసులో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెబుతాడు, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అని. అలా అందరూ టెన్షన్లో ఉన్నప్పుడు అశ్విన్ తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి టాపర్ అని ప్రూవ్ చేసుకున్న టాప్ 5 మూమెంట్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎక్కువ చేయాలన్నా మీరు చూడాలన్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆల్మోస్ట్ ఇది మనందరి ఫేవరెట్. 23 అక్టోబర్ 2022 విరాట్ కోహ్లీ ఎపిక్ 82 రన్స్. ఇప్పటికే మ్యాచ్ గుర్తొచ్చుంటది. ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ అంతా టెన్షన్లో ఉన్నారు. 1 బాల్ 2 రన్స్. అప్పుడు గ్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఎంత టెన్షన్లో ఉంటాడు. అలాంటి టైంలో స్టెంప్స్కి కొద్దిగా వైడ్గా వేసిన బాల్ని మ్యాక్సిమం టచ్ చేయడానికి చూస్తారు. కానీ అశ్విన్ అన్న దాన్ని లీవ్ చేశాడు. పాకిస్తాన్ ప్లాన్ని అశ్విన్ సింపుల్గా బాల్తో కొట్టించాడు. ఆ టైంలో పాకిస్తాన్ టీం ప్లేయర్స్ ఫేస్లో డిసప్పాయింట్ చూడొచ్చు. దాని తర్వాత కూడా సేమ్ బాల్ వేశాడు. బికాస్ ఆ బాల్ని వెనక్కి కొడితే ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి మ్యాక్సిమం ఒక రన్నే వచ్చింది. కానీ అశ్విన్ చాలా తెలివిగా లెగ్ సైడ్ మూవ్ అయ్యి బౌండరీ కొట్టాడు. 2019 సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఆ టైంలో 2 బాల్స్కి 4 రన్స్ కావాలి. 2 రన్స్ తీసే క్రమంలో అశ్విన్ కొన్న ఆపోజిట్ బ్యాట్స్మెన్ రన్అట్ అయ్యాడు. అప్పటి వరకు ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఈ టైంలో అందరూ కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్కి ఏం టిప్స్ ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ అశ్విన్ ప్యాడ్స్ ఉంటే 3 రన్స్ తీయడం కష్టమని చెప్పి ప్యాడ్స్ రిమూవ్ చేశాడు. మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే ఇదేనేమో అనిపించింది. థర్డ్ వన్, జాస్ బట్లర్ని మ్యాన్కడ్ చేయటం. పంజాబ్కి ఆర్ఆర్కి జరుగుతున్న మ్యాచ్లో ఆర్ఆర్ వాళ్ళు 108 రన్స్కి కేవలం ఒకళ్ళు అవుట్ అయ్యారు. నాన్ స్ట్రైకర్లో ఉన్న బట్లర్ 43 బాల్స్లో 69 రన్స్ కొట్టాడు. బట్లర్ని ఎలా అవుట్ చేయాలని ఆలోచిస్తున్న టైంలో అశ్విన్ మ్యాన్కడింగ్ చేసి బట్లర్ని అవుట్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్ పంజాబ్ విన్ అయింది. అప్పట్లో ఇదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఫోర్త్ వన్, మనం జనరల్గా టెస్ట్ మ్యాచ్లో లేదా వన్డే మ్యాచ్లో ప్లేయర్కి ఏదైనా ఇంజురీ అయితే ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవడం చూసాం. కానీ అశ్విన్ ఒకసారి ఐపీఎల్లో ఎల్ఎస్జీతో జరుగుతున్న మ్యాచ్లో రిటైర్డ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. డెత్ ఓవర్స్లో ఫాస్ట్గా ఆడలేనని చెప్పి తెలిసి ఇలా చేశాడు. ఈ మ్యాచ్ కూడా ఆర్ఆర్ విన్ అయింది. మ్యాచ్ అయిపోయాక సంజు శాంసన్ మాట్లాడుతూ ఇది టీమ్ డెసిషన్, మేము ముందుగానే దీని గురించి డిస్కస్ చేశామని చెప్పాడు. ఫిఫ్త్ వన్, మ్యాక్సిమం ఇది చాలా మంది అబ్జర్వ్ చేసుండ్రు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో లాస్ట్ బాల్కి 6 రన్స్ కొడితే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది. ఆ టైంలో బౌలింగ్ వేస్తున్న అశ్విన్ బాల్ రిలీజ్ చేయడానికి ముందు 1 సెకండ్ గ్యాప్ ఇచ్చాడు. దీనివల్ల బ్యాట్స్మెన్ మొమెంటం డిస్టర్బ్ అయ్యి 6 కొట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అశ్విన్ ఇలా చాలాసార్లు చేశాడు. ఇలా అశ్విన్ చాలాసార్లు తన వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ క్రికెటర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.